ఖమ్మం జిల్లాకు వెళ్దాం. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా చూస్తే సిపిఎం పార్టీకి సంబంధించి చైతన్య యాత్ర అనేటువంటి ఒక పాదయాత్ర కొనసాగుతూ ఉంది. దీనికి మద్దతుగా కూడా ఎమ్మెల్యే రాములు నాయక్ నిలబడ్డట్టుగా తెలుస్తుంది. ఈ చైతన్య యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వ వైఖరికి సంబంధించి, కేంద్రం పెంచుతున్న బిల్లులకు సంబంధించి కూడా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఈ యాత్ర కొనసాగుతుంది అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్. థ్యాంక్ యూ ప్రణయ్. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మాత్రం సిపిఎంకి సంబంధించిన జనచైతన్య యాత్ర కూడా కొనసాగుతున్న పరిస్థితి వస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ నెల 17 నుంచి వరంగల్లో ప్రారంభమైన జనచైతన్య యాత్ర ఈరోజు ఖమ్మం జిల్లాలో వైరా నియోజకవర్గంలో కొనసాగుతున్న పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఏదైతే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో కూడా బైక్ ర్యాలీ నిర్వహించి కూడా నగరంలో వైరా నియోజకవర్గ పరిధిలో మొత్తం పాదయాత్ర చేస్తున్నాం. మనము పూర్తిగా మద్దతు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం వైరా నియోజకవర్గంలో మాత్రం భారీ బహిరంగ సభ ఏర్పడింది సార్. ఈ బహిరంగ సభలో మాత్రం పూర్తిగా మాత్రం కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై తమ్మినేని వీరభద్రం కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో వివిధ సంబంధించిన రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల మేము పోరాడుతూ ఉన్నాం. అదేవిధంగా కేంద్రంతో కూడా పోరాటం సాగిస్తున్నామని చెప్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యల పట్ల పోరాటం చేస్తున్నప్పుడు కూడా చెప్పి కూడా సమస్యలు తీరుస్తామని చెప్పుకుంటూ కూడా మరోవైపు మాత్రం కేంద్రంపై మాత్రం ధ్వజమిస్తున్న పరిస్థితి. ప్రధానంగా అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ మధ్యతరగతి సామాన్యులు మాత్రం సరిగ్గా చూడని పెట్రోల్ విషయంలో కానీ, డీజిల్ విషయంలో కానీ, ధరల విషయంలో కానీ విపరీతంగా పెంచడం చెప్తున్నారు. అదేవిధంగా మత ఘర్షణలు చేసే విధంగా కూడా చెప్పి అవలంబిస్తున్నదని, అదేవిధంగా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కూడా తిరిగి మార్చేందుకు కూడా బీజేపీ మాత్రం చేస్తున్న చెప్పి ఇటు తమ్మినేని వీరభద్రం కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం చూసుకున్నట్టయితే 8 సంవత్సరాల టీఆర్ఎస్ లో ఉన్న నేపథ్యంలో మాత్రం సిపిఎం నాయకులు ఇటు టీఆర్ఎస్ పై అనేక విమర్శలు దాడి చేశారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం మాత్రం రాబోయే ఎన్నికలు నేపథ్యంలో మాత్రం టీఆర్ఎస్ తో మాత్రం ఈ సిపిఎం సిపిఐ నాయకులు మిత్రపక్షం కలిసి మాత్రం రాబోయే రోజుల్లో మాత్రం టీఆర్ఎస్ ను తెలంగాణలో విజయం సాధించేందుకు కూడా ఆర్నిషలు కృషి చేస్తున్నది తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీని మాత్రం ఓడి కూడా అనేక వ్యూహాలు రచిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కూడా ప్రజలను కూడా మమేకం చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ జనచైతన్య మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని కూడా గెలిపించిన సిపిఐ రాష్ట్ర నాయకులు కూడా కృషి చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రం వైరాలో మాత్రం ఈ యాత్ర కొనసాగిస్తూ మాత్రం ప్రజల్లోకి వెళ్ళి కూడా తప్పనిసరిగా బీజేపీని మాత్రం మద్దతించాలని, రాబోయే రోజుల్లో మాత్రం బీజేపీ రానికుని చెప్తారు. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక బలమైన నాయకుడుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కావాలని ఇక్కడ బీజేపీని గెలిచే విధంగా పార్టీలు మారేందుకు కూడా వస్తున్నారని, అటువంటి వాళ్ళు మాత్రం రాకూడదని, అతను ఉన్నదా కాపాడుకోవాలని చెప్పి కూడా ఇటు తమ్మినేని వీరభద్రం మాత్రం ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ప్రణయ్. ఇప్పుడు అదేవిధంగా పెంచుతున్నటువంటి బిల్లులకు సంబంధించి కూడా ప్రజల వద్దకు అంటే కేంద్రంగా బిల్లులు పెంచుతా ఉంది, ప్రజలను ఏ విధంగా మభ్య పెడతా ఉంది, ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా పన్నులు వసూలు చేస్తూ ఉంది అన్న దానిపై కూడా సిపిఎం పార్టీ కొంత బలోపేతం పెంచినట్టుగా ఉంది. సో దీనికి అనుకూలంగా ఏమన్నా స్థానుకూలంగా స్పందన లభిస్తూ ఉందా? ఎన్నికల్లో కొంత మద్దతు లభించేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ప్రధానంగా చూసినట్టయితే తెలంగాణలో బీజేపీ తక్కువ అని చెప్పొచ్చు. అందులో ఖమ్మం జిల్లాలో మాత్రం బీజేపీ ఇంతవరకు ఒక సీట్ కూడా గెలవలేదు. రాబోయే రోజుల్లో మాత్రం బీజేపీకి ఇక్కడ అవకాశమే లేదని చెప్పి కూడా ఇటు టీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా సిపిఎం సిపిఐ నాయకులు కూడా చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీకి మాత్రం వ్యతిరేకంగా పోటీ చేయాలని, అదేవిధంగా బీజేపీ రానికుండా తన అనుచరులతో మాత్రం భారీ బహిరంగ సభ చేసి కూడా కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ మాత్రం బీజేపీ మాత్రం తనదైన దూకుడు మాత్రం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం ఖమ్మం జిల్లాలో మాత్రం ఈ ఎక్కువ మనం చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లా మాత్రం దాదాపు సిపిఎం సిపిఐ పార్టీలు ఎక్కువ మద్దతున్న నేపథ్యంలో మాత్రం బీజేపీని రానికుండా కూడా చేయాలని కూడా ఇటు సిపిఎం రాష్ట్ర నాయకులు తమిళం కూడా ఈ పాదయాత్ర చేస్తున్న పరిస్థితి. వీళ్ళ ప్రజల్లో మాత్రం కొంచెం ఇప్పటి వరకు అయితే చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇటు కాంగ్రెస్ ఈ సిపిఎం అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు బీజేపీకి వస్తుందా రాదనేది మాత్రం కొంచెం ఆలోచించిన పరిస్థితి.
పరిస్థితి కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఖమ్మం జిల్లాలో మాత్రం బీజేపీని మాత్రం వ్యతిరేక విధానాలను మాత్రం పోరాటం చేసేందుకు కూడా తమిళ నిబంధనలు అదేవిధంగా సిపిఐ నాయకులు ప్రజల్లోకి వెళ్ళేందుకు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.